పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే కొన్ని సులభమైన మార్గాలు. త్వరగా నిద్రలేవడం. పిల్లలు ఉదయం సూర్యోదయం కంటే ముందే మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అవయవాలు బాగా పనిచేస్తాయి. ఉదయాన్నే లేవడం శరీరంలోని రసాయన సమతుల్యతను కాపాడుతుంది. ఆయిల్ పుల్లింగ్. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో పిల్లలు ఆయిల్ పుల్లింగ్ చేస్తే వారి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. నస్యం. ప్రతిరోజు ఉదయం పిల్లల ముక్కులో 2 చుక్కల నువ్వుల నూనె వేయడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి శక్తి స్థాయిలు మెరుగవుతాయి. రోగనిరోధక శక్తి రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది. పసుపు కలిపిన పాలు. పిల్లలకు ఇచ్చే పాలలో కొద్దిగా పసుపు కలిపి ఇవ్వాలి. పసుపు వేసిన పాలను తాగడం ద్వారా వారి రోగనిరోధక శక్తి బలపడుతుంది. వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోషక విలువలున్న ఆహారం. పిల్లలకు అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారాన్ని అందించాలి. తాజా భోజనం, పాలు, పప్పుధాన్యాలు, నెయ్యి, కూరగాయలు వారికి తినిపించడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. నిద్ర. పిల్లలు ప్రతిరోజు కనీసం 8 నుంచి 9 గంటల వరకు నిద్రపోయేలా చూసుకోవాలి. తగినంత విశ్రాంతి లభించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాయామం. పిల్లలతో ప్రతిరోజు తేలికపాటి వ్యాయామాలు చేయించాలి. ఇది వారి శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పరిశుభ్రత. పిల్లలకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ప్రతిరోజు స్నానం చేయడం వంటి అలవాట్లను వారికి నేర్పించాలి. సానుకూల దృక్పథం. పిల్లల్లో సానుకూల భావనలను పెంచేందుకు ప్రేరణాత్మక కథలు చెప్పాలి. వారిని ప్రేమగా ప్రోత్సహించాలి. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.